హలో ఎవరన్ అయితే ఎవరైతే ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేసారు, అంటే ఆర్ఆర్బి నుంచి ఆల్రెడీ మనకి ఒక నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా రావడం జరిగింది. సో అందులో మళ్ళీ మనకి ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ కానీ, ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ కానీ, ఏఎల్పి కానీ, లోకో పైలట్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది 2025 నోటిఫికేషన్లు. సో దీంట్లో భాగంగా మనకైతే ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. సో అంటే మనకు అందరికీ తెలుసు నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే నోటిఫికేషన్ వస్తుందని. సో దాని గురించి అయితే మనకి రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్ చూసుకుందాం. రీసెంట్గా కూడా కాదు, నిన్ననే వచ్చింది. అంటే ఒక 18కి అయితే మనకు అప్డేట్ వచ్చింది. అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండబోతుందో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా చాలా బెనిఫిట్ అన్నమాట. సో చాలా వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది. సో దీంట్లో మనకి తీసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిందంటే, అంటే అన్ని ఒక్కొక్క దాంట్లో ఎన్ని విభాగాల్లో ఉన్నాయి, అంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకి రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఒకసారి చూసుకుంటే మీరే చూసుకోండి. సో అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి అసిస్టెంట్ ఎస్ఐఎన్టీ అని చెప్పేసి, ఆ తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్ అని చెప్పేసి, సో అసిస్టెంట్ బ్రిడ్జ్ అని చెప్పేసి, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ అని చెప్పేసి, సో ఆ తర్వాత లోకో షెడ్ అని చెప్పేసి, లోకల్ షెడ్లో ఎలక్ట్రికల్స్ కానీ, ఆపరేషన్స్ కానీ, అసిస్టెంట్ పీవే కానీ, సో మనకి టీఎల్ అండ్ ఏసీ కానీ అంటే వర్క్షాప్లో, సో ఇవన్నీ కూడా ట్రాక్ మెషిన్స్ కానీ, ట్రాక్ మెన్ అని చెప్పుకుంటాం కదా గ్రూప్ డిలో, సో అది కానీ, సో మనకి ఆ తర్వాత పాయింట్స్ మెన్ కానీ, ట్రాక్ మెయింటైనర్ కానీ ఇవన్నీ గురించి ఉన్నాయి. సో దాంట్లో మనకి పోస్టుల గురించి ఒకసారి తెలుసుకుంటే, సో ఇక్కడ చూడండి పోస్టుల గురించి మనకి పాయింట్స్ మెన్ వచ్చేసరికి మనకి చూసిరా ఇక్కడ ట్రాఫిక్ 5058 అయితే ఉంది, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది. ఆ తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మెన్కి సంబంధించి 799, అసిస్టెంట్ బ్రిడ్జ్కి సంబంధించి 301, ట్రాక్ మెయింటైనర్కి సంబంధించి మనకి 13,187 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పీవీకి సంబంధించి మనకి సో ఎంత 237 పోస్టులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి అసిస్టెంట్ సిఏఎన్డబ్ల్యూ దాంట్లో మనకి 2,807 కానీ, సో అసిస్టెంట్ టీఆర్డీ ట్రైనింగ్ కానీ, సో డీజిల్, సో ఎలక్ట్రికల్, సో ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని సో మనకి మొత్తంగానైతే 32,438 పోస్టులకైతే నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా. సో అంటే 32,438 పోస్టులకైతే నోటిఫికేషన్ రాబోతుంది. సో ఇది ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డిలో రిలీజ్ అయ్యే అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. సో దీనికోసం అయితే ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో మళ్ళీ ఇప్పుడు ఒక డౌట్ ఉంది, క్వాలిఫికేషన్లు ఏముంది అంటే క్వాలిఫికేషన్ ఏమైనా చేంజెస్ ఉంటాయని చెప్పేసి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పటిలాగే 10th బేస్ వాళ్ళకైతే 100% జాబ్స్ ఉంటాయి. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీంతోపాటు ఎవరైతే ఐటీఐ చేసిరో ఐటీఐ వాళ్ళకైతే సపరేట్గా మీకు బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. సో దాంతోపాటు డిప్లొమా ఎవరైతే చేసిరో సో డిప్లొమా వాళ్ళకి ఈ 3 కేటగిరీస్ వాళ్ళకైతే మనకి 100% నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. సో ఈ 3 కేటగిరీస్కి అయితే డిఫరెంట్ కేటగిరీస్లో మనకైతే జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే 10th చేసిరో 10th వాళ్ళు కూడా ప్రిపేర్ కావడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఐటీఐ, ఆ తర్వాత డిప్లొమా, సో వీళ్ళకైతే ఒక మంచి అవకాశం ఇది. సో మరి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి అయితే మీకు డౌట్ ఉంటుంది. సో నోటిఫికేషన్ మనకి 2025 అంటే మనకి కొత్త సంవత్సరం వస్తుంది కదా. సో ఈ 2025లో జనవరి మనకి 2nd వీక్లోనైతే నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా. సో ఈ 2025 మీకైతే ఒక మంచి వరంలా ఉండాలి అంటే మనమైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవాలి. సో అయితే ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అయితే ప్రిపరేషన్ కంటిన్యూలో ఉన్నారో సో వాళ్ళైతే అదే ఫ్లోలో ఉండండి. సో ఎందుకంటే మీకైతే ఒక మంచి ఆపర్చునిటీ ఇది. అంటే ఎస్ఎస్సి జీడీ అని కాదు, ఆల్రెడీ మనకి రన్నింగ్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎన్టీపీసీ అంటే ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతుంది ఎగ్జామ్. ఆల్రెడీ మనకి ఆర్ఆర్బి నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా జరగబోతుంది. సో దీంతో పాటు మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా ఉంది. సో దీంట్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంది, సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది. సో ఈ అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్లస్ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా మనకి ఒక అవకాశం రావడం జరిగింది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎవరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా అంటే ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ సేమ్ సిలబస్ ఉండేటట్టు చూసుకోండి. అంటే ఒక్కసారి ప్రిపేర్ అయినామా సో అన్నీ కూడా వెళ్ళిపోవాలి, అలా ప్రిపేర్ కండి. సో 100% అయితే సక్సెస్ వస్తుంది. ఓకేనా. సో ఒకటి కాకపోతే ఒకటి జాబ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అందరు అనుకుంటారు కదా, సో ఏంటంటే తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ ఖతమైపోయినాయి, సో అందరూ అశోక్ నగర్ ఖాళీ అయిపోతుందని చెప్పేసి కొన్ని మనకి రీల్స్లో షేర్ చేస్తుంటారు. సో ఎందుకు ఖాళీ
ఖాళీ అయిపోయినాయి. సో మనకి సెంట్రల్లో కొంచెం ఫోకస్ చేస్తే సెంట్రల్లో ఇంత బ్రహ్మాండమైన నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ ఆపకండి, ఎందుకంటే తెలంగాణలో కూడా కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది. సో కాబట్టి మనకి 2025 మనకైతే ఒక ఈ ఉద్యోగాల సంవత్సరమేగా ప్రకటించుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాల సంవత్సరంగానే ప్రకటించుకోవచ్చు దీన్ని. మనకి తెలంగాణ నుంచి కూడా మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. 100% జాబ్ క్యాలెండర్ తోటి అనుగుణంగానే మేము నోటిఫికేషన్స్ కండక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఏపీలో కూడా మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఉండడం జరిగింది. సో దాంతోపాటు మరో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ హయాంలో ఏదో ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయినా ముందుకు వెళ్ళిపోతారు. 100% మంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో ఇటు సెంట్రల్ చూసుకున్నా కానీ అటు స్టేట్ చూసుకున్నా కానీ మొత్తానికైతే మనకైతే 2025లో 100% జాబ్లో ఉండాలి. సో ఓకేనా, 2025లో 100% జాబ్లో ఉండాలి. సో ఒక టార్గెట్ని అయితే మీరు పెట్టుకోండి. సో ఎన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా ఒకే విధంగా సిలబస్ని అయితే కవర్ చేసుకోండి. ఒకే సిలబస్ తోటే మనకి అయితే అన్ని ఎగ్జామ్స్కి అయితే సేమ్ అయిపోతుంది. కాబట్టి కంటిన్యూ అయితే మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీగా ఉండండి, పేషెన్స్గా ఉండండి. సో ఒక్కసారి చదివింది రివిజన్ అయితే ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సిలబస్ కంప్లీట్ చేసుకొని మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. మాక్ టెస్ట్లు రాయడంతో పాటు మీరు అంటే రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్ట్లు రాసినట్టుకో మీకు అన్నిటి కూడా ఈజీగా మీరు చదివినంత ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఈ 2024లో జరిగిందంతా మీకు ఏదైతే అంటే అపజయాలు జరిగినాయో అంటే మీకు సక్సెస్ రాలేదో ఇటు 2025లో మంచి సక్సెస్ వస్తాయి. ఎందుకంటే ఒకటి కాకపోతే ఒకటి సో ఇన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి 100% జాబ్ వస్తుంది, జాబ్ సాధిస్తారు. అది జాబ్ రావాలంటే మన దగ్గర కొంచెం ఉంటుంది, మన లక్ కూడా కొంచెం ఉంటుంది. సో మనమైతే పేషెన్స్గా ఉండి చదువుకుంటే, ఎంత కన్సిస్టెన్సీగా చదువుకుంటే, ఎంత 100% పెట్టి మనం చదువుకుంటే అంత విజయం అయితే మనకు వస్తుంది. సో ఇది అయితే ఈరోజు వీడియో. సో ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మనకి జీకే క్లాసెస్ విత్ షార్ట్ కట్స్ తోటి అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో కాబట్టి మిస్ కాకుండానైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మంచి క్లాస్ అయితే మన ఛానల్ నుంచి రాబోతున్నాయి. దాంతోపాటు సెంట్రల్ నుంచి ఏ జాబ్ వచ్చినా, స్టేట్ నుంచి జాబ్స్ కానీ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.